Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనము కొన్ని సముద్రాలు అయితే చూసుంటాం. ఆ సముద్రాన్ని చూసినప్పుడు ఎట్టుంటాయంటే లైక్ మన ఇండియా సముద్రం ఒకటి, మళ్ళా దుబాయ్ సముద్రం ఇటు పక్క రెండు కంపేర్ చేసుకుందాం. అంటే ఈ బీచ్లు చూడంగానే కలర్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకని మన బీచ్ ఏమో ఒక రకంగా అంటే మట్టి కలర్లో ఉంటుంది, వాళ్ళ బీచ్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది. అసలు ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విషయం కోసం ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. మనం ఏదైనా ఫారెన్ బీచెస్ చూసినప్పుడు ఎట్లుంటుందంటే బాగా థ్రిల్లింగ్ ఉంటుంది. అదే మన ఇండియాలో ఉన్న బీచెస్ చూస్తే ఒక్కొక్కసారి ఎందుకో మట్టి పుట్టినట్టు అనిపిస్తుంది. అలా ఎందుకు అవుతుందో మనం ఎప్పుడన్నా గమనించినామా? ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు అసలు మన ఇండియాలో నదులు అన్నీ ఉన్నాయి, చెప్పలేని ఉన్నాయి. అంటే కాలువలు కానీ ఇవన్నీ కానీ చాలానే ఉన్నాయి. కానీ ఈ నీరు మొత్తం ఒకవేళ కొండలలో గుట్టలలో ఉన్న నీరు ఎక్కడికి పోద్ది? కోర్స్ ఎవరు చెప్పినా ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్తుందని ప్రతి ఒక్కరు చెప్తారు. అలాగనే మన ఇండియాలో సముద్రము ఇట్లా మురికిగా కావడానికి కారణం ఈ కాలువలే. ఎలా అంటే వర్షం పడ్డది అనుకోండి, వర్షం పడ్డదంటే ఆ వర్షం నీరు మొత్తం ఎట్టబోద్ది? ఏదైనా మీ దగ్గర ఉన్న కాలువలోకి కానిపోద్ది. ఆ కాలువ నిండా ఎట్టబోతాయి? ఏదన్నా చెరువులోకి కానిపోతాయి. కొన్నిసార్లు అయ్యే నీళ్ళు సముద్రంలో కలిసిపోతాయి. ఆలోచించండి ఇక్కడనే. అలాగనే కొన్ని నదులు ఉంటాయి. ఆ నదులలో అంటే కొండలలో గుట్టలలో కొన్ని నీరు ఉంటాయి. ఆ నీరన్నీ ఏమైతాయి అంటే ఒకనొక సందర్భంలో అన్ని ఫోర్స్కి రావడం వల్ల అన్ని ఇసుక రేణులాగా అంటే అన్ని కొట్టుకొని చిన్న ఇసుక రేణులాగా తయారైతాయి. ఆ నదులలో మనం ఏం ఖాళీగా ఉన్నాం కదా, మనం చేసే పనుల గురించి మనకు తెలుసు. ఎలా అంటే మనం ఏదైనా నది కానీ వచ్చిందంటే ఏదైనా కవర్ వేయడం కానీ, ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటివి వేసి ఆ వాటిల్లో మనం ఎంజాయ్ చేస్తుంటాం. కానీ వీటి వల్లనే మన బీచ్ అనేది అంటే మన ఇండియాలో ఉన్న సముద్రం అనేది బాగా నాశనమైంది. మన ఇండియాలో మనం చేసే తప్పులు ఏంటంటే ఫస్ట్ మనం ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అవి మొత్తం మనం ఇట్లా కాలువల్లో కానీ నదులలో కానీ పడేస్తాం. ఇట్లా నదులలో వాటిల్లో పడేయడం కారణంగా మన బీచ్ అనేది చాలా మురికిగా తయారైంది. ఈ మురికిగా తయారవడంతో పాటు కొన్ని అయితే నీళ్ళల్లో కొట్టుకుపోయి అవి సముద్రం అడుగు భాగంలో ఉంది. ఆ అడుగు భాగంలో ఉండడం కారణంగా కొన్ని చేపలు అనేవి ఆహారం అనుకొని సపోజ్ వాటిని తినడము, అది చాలా చేపలు కానీ ఆక్టోపస్లు కానీ తిమింగలాలు కానీ ఇలాంటివన్నీ చనిపోవడం జరిగింది. అంటే కొన్ని మనం చేసే తప్పిదాల వల్ల కొన్ని జీవరాశులకు కూడా ప్రమాదం కలిగించింది. అదిగాక ఈ బ్లూ రేస్ మనం ఎప్పుడన్నా చూసినప్పుడు బాగా బ్లూగా ఉంటుంది. ఎందుకని అంటే మన సూర్యుడి నుంచి వచ్చే రేస్ మీకు ఐడియా ఉంది కదా, విబ్జిఆర్ అని. ఆ విబ్జిఆర్లో ఉండే కలర్స్లో VIBGOYOR అని. సో వీటిల్లో ఉండే బ్లూ అనేది ఉంటుంది కదా, ఆ బ్లూ కలర్ సేమ్ రైన్బో కలరే. ఇప్పుడు ఆ రైన్బో కలర్ మామూలుగా సన్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎట్టయిద్దంటే డైరెక్ట్ ఆ వాటర్ మీద పడడం కారణంగా ఆ బ్లూ రే అనేది ఎక్కువ తీసుకోకపోవడంతో ఆ బ్లూ కలర్ రే అనేది ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యి బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, అటుపక్క బ్లూ కలర్లో రావడానికి మనకెళ్ళి ఇట్లా మురికిగా రావడానికి, ఇటుపక్క మురికిగా రావడానికి మనం ఏంటంటే మనం చాలా ఇండియాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అలాగే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే డైరెక్ట్ ఉన్న వేస్ట్ మొత్తం ఇట్లా నదులలో కానీ కాలువల్లో కానీ వదులుతారు. ఇట్లా వదలడం కారణంగా ఇవన్నీ మన వాటర్ అనేది ఫుల్ పొల్యూషన్ అయిపోయింది. అది కాక కొన్ని మిస్టేక్ల వల్ల కూడా పొల్యూషన్ అయింది. అంత డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో కూడా మన ఇండియాలో ఉన్న వాటర్ గురించి ఈజీగా ఆటోమేటిక్గా చెప్తుంది. ఒకసారి అక్కడ ఉన్న వాటర్ని ఇటు సైడ్ ఉన్న అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాటర్ని ఇటుపక్కన ఉన్న వాటర్ని కంపేర్ చేయండి, మీకు అర్థమైంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అసలు బీచ్లు ఎందుకు కలర్ మారుతున్నాయో. అంటే ఒక సైడ్ ఒక రకంగా మన సైడ్ ఇంకొక రకంగా ఉండటానికి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.